హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి పికిల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అదేనండి వంకాయ స్వీట్ పికిల్. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. 1/2 కేజీ వంకాయలకి 1/2 కేజీ బెల్లం వేస్తున్నానండి. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం కొంచెం పాకం రానివ్వాలండి. పాకం ఏ విధంగా రావాలో చూపిస్తాను క్లియర్గా. బెల్లం తప్పకుండా పాకం తీసుకొని పచ్చడిలో వేసుకోవాలండి. లేదంటే బాగా లూజ్ కన్సిస్టెన్సీ అయిపోతుంది పచ్చడి అనేది. చూడండి, పాకం దగ్గరికి వచ్చేసింది. కొంచెం తీగపాకం వచ్చింది. తీగపాకం వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ విధంగా కొంచెం పాకాన్ని వేసుకొని ఈ విధంగా ఇలా అంటే మనకి ఉండకట్టకూడదు అన్నమాట. ఉండకట్టకూడదు, అలానే తీగపాకము కాదు, దానికి దీనికి మధ్యలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ వంకాయలని ఈ విధంగా తీసుకోవాలి. వీటిని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని పొడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మధ్యకి కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. వీటిని మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ సైజు ముక్కలుగానే కట్ చేసుకుంటే మనకి మధ్య మధ్యలో ముక్కలు తగులుతాయి. లేదంటే కొంచెం పేస్ట్లా అయిపోతాయండి మరి చిన్నవి అయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే వంకాయ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ వంకాయ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. చాలా త్వరగా ముక్క కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది, తినటానికి బాగుంటుంది. ఇలానే ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిని కలుపుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు 40 గ్రాముల కారం వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ మెంతుల పొడి వేసుకోవాలి. 30 గ్రాముల సాల్ట్ వేయాలి. నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు వీటిని ఒకసారి స్పూన్తో ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పాకం తీసి పెట్టుకున్నాం కదా, బెల్లం పాకాన్ని వేసేసుకోవాలి.
బెల్లం పాకం, వంకాయ ముక్కలు ఈ రెండు బాగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిని కలుపుకోవాలి, లేదంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. బెల్లం పాకం వేసుకున్న తర్వాత 60 ml ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సన్ఫ్లవర్ అయినా సరే వేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మాత్రం పల్లి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా ముక్క విరిగిపోకుండా ఇలా స్లోగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం. దీన్ని ఇలా ఒక 2 రోజులు ఊరనిచ్చిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా వెంటనే అయినా సరే పోపు వేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఈ పోపు వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలోకి కలుపుకోవాలండి. పోపు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లార్చుకొని ఈ పచ్చడిలోకి పోపును వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే వెంటనే పోపు వేసేసానండి. ఇలా పోపు వేసుకొని దీన్ని 1 గంట పాటు అలా రెస్ట్ ఇచ్చేసి తర్వాత ఒక ఎయిర్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. లేదంటే నార్మల్గా అయితే ఒక 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇంతేనండి, వంకాయ స్వీట్ పికిల్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.